నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. వినుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న దాడులపై జిల్లా ఎస్పీ, డీఎస్పీలు స్పందించాలన్న వైసీపీ నేతలు. వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పలు అంశాల వెల్లడి. వినుకొండలోని పలు లాడ్జీల్లో పోలీసుల తనిఖీలు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. డెబ్బై 5 జీవితంలో 50 ఏళ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకే అంకితం చేశారని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలను వినుకొండలో జీవీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీనివాస నగర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావుతో కలిసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఏపీ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ తో కలిసి పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం విఠలరాజపల్లి సమీపంలోని సెయింట్ ఆన్స్ ఉషోదయ మానసిక వికలాంగుల పాఠశాలలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు పేరిట జీవీ ఆంజనేయులు విద్యార్థులకు అన్నదానం చేశారు. వినుకొండ బస్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీవీ మాట్లాడారు. 5 దశాబ్దాల పాటు సుదీర్ఘంగా తెలుగు వారికి విశిష్ట సేవలు అందించినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అవ్వడం ఆంధ్ర రాష్ట్రం తెలుగువారు చేసుకున్నటువంటి అదృష్టం. రాజకీయాల్లో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ప్రజలకి, దేశానికి, మన రాష్ట్రానికి ఇంకా అఖండ సేవ చేసేటువంటి భాగ్యం చంద్రబాబు గారికి దేవుడు ఇవ్వాలని, ఆయురారోగ్యాలు ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడిలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా పూజలు నిర్వహించడం జరిగింది. జన్మభూమి స్ఫూర్తి పదాత చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాలకే ఎమ్మెల్యే, 28వ సంవత్సరంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించి 45 సంవత్సరాలకే మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు సమైక్య రాష్ట్రంలో కూడా 9 సంవత్సరాలు చేసి అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చరిత్ర సృష్టించి సుపరిపాలన అందించడమే ధ్యేయంగా పనిచేసినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ ఆశయ సాధన కోసం నడుం బిగించి ముందుకు నడిపించినటువంటి ప్రదాత. పేదరిక నిర్మూలన కోసం అకుంఠిత దీక్షతోటి ఆర్థిక అసమానతలు తొలగించటమే జీవిత ఆశయంగా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. విజన్ 2047 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని ఒక గొప్ప ప్రణాళికను తీసుకొచ్చి దాన్ని సాకారానికి బాటలు వేసినటువంటి మహానేత చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క సంస్కరణలు తీసుకొస్తూ, మరోపక్క సుపరిపాలన అందిస్తూ భావి తరాల భవిష్యత్తు కోసం ఆలోచించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరిలో ఒక ఆదర్శ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేటి తరాల కోసం కాదు, భావి తరాల బంగారు భవిష్యత్తు కోసం ఆలోచించేటువంటి మహానేత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావటం మన గర్వకారణం. ఇలాంటి గొప్ప ముఖ్యమంత్రి, గొప్ప దార్శనికుడు, గొప్ప దూరదృష్టితో భావి తరాల భవిష్యత్తుకు 2047 విజన్ కు, స్వర్ణాంధ్రప్రదేశ్ కు బాటలు వేసినటువంటి మహానేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక శాసనసభ్యుడిగా, అలాగే ఒక గవర్నమెంట్ చీఫ్ విప్ గా పనిచేసేటువంటి అదృష్టం రావడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. ఇలాంటి గొప్ప నాయకుడితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం రావటం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. తప్పనిసరిగా చంద్రబాబు గారు ఆశయ సాధన కోసం పనిచేస్తా. నేనే కాదు, మా నాయకులందరూ, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలందరూ కూడా చంద్రబాబు గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాం, సుపరిపాలన అందిస్తాం. చంద్రబాబు గారి నాయకత్వంలో విజన్ 2047 కోసం అంకిత భావంతో పనిచేస్తాం.
మళ్ళీ ప్రజాసేవకు పునరంకితం అవుతాం. మా నాయకుడు, మా నేత చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం ప్రజా జీవితంలో మళ్ళీ ప్రజాసేవ కోసం అంకిత భావంతో పునరంకితం అవుతున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి సుపరిపాలన అందిస్తున్నటువంటి నాయకుడు, రాజ్యాంగ విలువల్ని కాపాడినటువంటి నాయకుడు, ప్రజాస్వామ్య విలువల్ని పెంచినటువంటి నాయకుడు, రాష్ట్రాభివృద్ధి దేశంలోనే ఎప్పుడు ముందుండాలి, తెలుగు వారు ప్రపంచంలోనే అన్ని రంగాల్లో అగ్రభాగంలో ఉండాలని ప్రణాళిక చేసినటువంటి మహానుభావుడు. ఆనాడు విజన్ 2020ని ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు, విజయాలు సాధించిన నాయకుడు చంద్రబాబు గారు. ఈ రోజు మళ్ళీ 2047 విజన్ తోటి ముందుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ పౌరులకి భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు ఇవ్వడం కోసం, స్వర్ణాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దడానికి, ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా ముందుకు తీసుకెళ్ళటానికి, ఆనంద ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే నంబర్ 1 గా, ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా తీర్చిదిద్దటానికి కంకణం కట్టుకొని ముందుకు నడుస్తున్నటువంటి మహానేత చంద్రబాబు గారు. ఇలాంటి గొప్ప నాయకుడుతో కలిసి పనిచేయటం, రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం కావటం మాకు గర్వకారణం. మా శక్తి వంచన లేకుండా చంద్రబాబు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, చంద్రబాబు గారి యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన ఆశయాలను, తెలుగు జాతి భవిష్యత్తు కోసం, చంద్రబాబు గారి ఆశయ సాధన కోసం మేమందరం అంకిత భావంతో పనిచేస్తాం. ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హాస్పిటల్లో పండ్లు పంచడం, దేవాలయంలో పూజలు చేయటం, అన్నదాన కార్యక్రమాలు, అట్లాగే విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక భోజనాలు, ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడము ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ రోజు డిఎస్సి ఎన్నికలకు ముందు ఏ హామీ అయితే ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 16,347 టీచర్ పోస్టులు భర్తీకి మరి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. అందుకే ఈ చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలాగే గ్రూప్ 1 సర్వీసులు ప్రిపేర్ అయ్యేటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ నాయకులకు, మైనార్టీలు, పేద విద్యార్థులకు, బీసీ, ఎస్సీ, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, దళితులకు, ముస్లిం మైనార్టీ సోదరులు, పేదరికంలో ఉండి బాగా చదువుకునే వాళ్ళకి, ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీస్ కోచింగ్లు తీసుకునే వాళ్ళకి, అలాగే గ్రూప్ 1 సర్వీసులకి కష్టపడి ప్రిపేర్ అయ్యి మెరిట్ లో ఉన్నటువంటి వాళ్ళకి శివశక్తి ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందిస్తాము. వాళ్ళ కోచింగ్ కి సహాయం చేస్తాము. చంద్రబాబు గారి ఆశయ సాధన కోసం, సామాజిక న్యాయం చేయడం కోసం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకెళ్లడం కోసం శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు చేస్తాము. మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త కార్యక్రమాన్ని తీసుకున్నాం. శివశక్తి ఫౌండేషన్ తరఫున పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సివిల్ సర్వీసెస్ కి ఎక్కువ మంది క్వాలిఫై అయ్యే విధంగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, వినుకొండ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా 7వ రోజున వినుకొండ అగ్నిమాపక కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అబ్దుల్ రజాక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. అనంతరం అగ్నిమాపక అధికారులు ప్రజలకు అగ్ని ప్రమాదాల గురించి, నివారణ చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ అగ్నిమాపక కేంద్ర అధికారి బి నాగేశ్వరరావు, లీడింగ్ ఫైర్ మ్యాన్ కె శ్రీనివాసరావు, డ్రైవర్, ఆపరేటర్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని నర్సాపేట రోడ్డులో గల ఇమ్మాన్యుయల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ లో ఈస్టర్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈస్టర్ పండుగ ప్రేమ, క్షమాగుణం, పునరుద్ధతానికి ప్రతీక అన్నారు. యేసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకమని ఆయన కొనియాడారు. ఆయన వెంట మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. విద్యను ప్రోత్సహించి పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడమే లక్ష్యంగా శివశక్తి ఫౌండేషన్ పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వినుకొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం చేపట్టగా చీఫ్ విప్ జీవీ చేతుల మీదుగా విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేశారు. విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయడం ద్వారా వారి విద్యాభ్యాసానికి దోహదపడుతుందని ఉద్దేశంతో ఫౌండేషన్ స్కాలర్షిప్లు అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
వినుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న దాడులపై జిల్లా ఎస్పీ, డీఎస్పీలు స్పందించని పక్షంలో శాంతి భద్రతలు విఘాతం కలిగి ప్రమాదం ఉందని ప్రముఖ న్యాయవాది, పల్నాడు జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్ అన్నారు. వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గత రాత్రి శ్రావణపురం మండలం గంటావారిపాలెం గ్రామంలో జరిగిన కూల్చివేతలపై బాధితులతో కలిసి ఆయన మాట్లాడారు. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై ఇక్కడి పాలకులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఇప్పుడు పెద్ద ఆయన సుందరరావు చెప్పింది మనందరం కూడా విన్నాం. గంటావరిపాలెంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వీళ్ళు ఎస్టీలు, గిరిజన తెగ, ఎరుకుల వీళ్ళకి సంబంధించినటువంటి ఒక చికెన్ షాపుని మీరు ఇక్కడ వ్యాపారం చేయడం మా వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇక్కడ చికెన్ షాప్ పెట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళ షాపుని అక్కడి నుంచి తీసేయించాలి అని చెప్పి, వాళ్ళ చేతికి మట్టి అంటకుండా ఉండాలి అని చెప్పి గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా నోటీసులు ఇప్పించారు గతంలో. దాని మీద వెంటనే పులిజ్యోతి అనే ఆమె ద్వారా హైకోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆ షాప్ మీద వీళ్ళ స్థలంలో వీళ్ళు కట్టుకున్నారు, అదేం గవర్నమెంట్ స్థలంలో లేదు కాబట్టి దాని మీద స్టే ఇవ్వండి అంటే హైకోర్టు వారు వాళ్ళ వాదనలు విని వీళ్ళకి అనుకూలంగా తీర్పు చెప్పడం జరిగింది. దాంతో ఆ షాపుని పడేయకుండా ఆపడం జరిగింది. ఒక ఎరుకుల కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు గ్రామ పెత్తందారీ స్వభావానికి వ్యతిరేకంగా హైకోర్టు దాకా పోవటాన్ని జీర్ణించుకోలేక అప్పటి నుంచి కూడా వీళ్ళ షాపుల్లో వ్యాపారం జరగటానికి వీల్లేదు, మీరేంట్రా మా ఊర్లో షాపుల్లో వ్యాపారం చేసేది అని చెప్పి, షాపుల్లో ఇటు కొనటానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు ఆంక్షలు పెడుతున్నారు అని వీళ్ళు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, నిన్న రాత్రి చాలా దుర్మార్గంగా ప్రొక్లైన్ తీసుకుని వచ్చి ఆ ప్రొక్లైన్ కూడా అడ్డ రోడ్డుకు సంబంధించిన కాపీ అనే అయిందని చెప్పి చెప్తున్నారు. ఆ ప్రొక్లైన్ ని వాటిని అన్నిటినీ వీడియో తీసినటువంటి సుజాత అనే అసభ్యంగా మాట్లాడి కొట్లాడి ఒక ఎరుకల స్త్రీని దుర్మార్గంగా లాగేసి సెల్ ఫోన్ లాక్ చేసుకుని వాళ్ళు యథేచ్ఛగా ఇవాళ కూడా చక్కగా ఊర్లో తిరుగుతూ ఉన్నారు. మరి దీని మీద వాళ్ళ ఇంటిని కూలగొట్టారు క్లియర్గా. ఆ షాపుని దాదాపుగా 18 లక్షల రూపాయలు విలువ చేస్తుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంట్లో ఉన్నటువంటి మెషిన్ కానీ దాన్ని బాగా చక్కగా తీర్చిదిద్దుకున్నారు. ఆ ప్రాపర్టీ వాల్యూ మొత్తం కూడా 18 లక్షల రూపాయలు విలువ చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద ఆస్తి నష్టం చేశారు. కేవలం వీళ్ళు బలహీనుడు, ట్రైబల్ అని చెప్పేటువంటి దాంతో చేశారు. దీన్ని ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసు కట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అట్లానే దెబ్బలు తగిలి ఒక ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. ఇవన్నీ కూడా ఏం సూచిస్తా ఉన్నాయి? పదే పదే దాడులు జరుగుతూ ఉన్నాయి వినుకొండ నియోజకవర్గంలో. నిన్నగాక మొన్న కొచ్చెల్లో జరిగింది, అంతకుముందు కూడా అనేక గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి. బొల్లాపల్లి మండలం పలుకూరులో కొంతమంది అయితే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఊర్లో లేకుండా వెళ్ళిపోయారు. ఇప్పటికి కూడా ఊళ్ళోకి వచ్చే పరిస్థితి లేదు. ఇట్లా చాలా గ్రామాల్లో అశాంతి జరుగుతూ ఉన్నది. ఇక్కడ కేవలం ట్రైబల్స్ మీద కూడా ఈ దాడి జరుగుతూ ఉంటే మరి చీఫ్ విప్ ఆంజనేయులు గారు ఏం చేస్తా ఉన్నారని చెప్పి ఈ పత్రికా ముఖంగా అడుగుతా ఉన్నాం. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటారా, లేకపోతే మీ సొంత ఎజెండా ప్రకారం పోతారా? సరే, రూలింగ్ పార్టీ సొంత ఎజెండా ప్రకారం పోతా ఉంది, అదో పద్ధతి. మేము ఇవాళ అడుగుతా ఉన్నాం, మేము డిఎస్పీ గారిని, ఎస్పీ గారిని, మీరు ఇప్పటికైనా జోక్యం చేసుకోకపోతే ఈ లా అండ్ ఆర్డర్ సమస్య ఇంకా పెరుగుతుంది. ఇవాళ ఇల్లు కూలగొట్టారు, జాకెట్లో చేతులు పెట్టేటువంటి ధైర్యాన్ని ఈ నియోజకవర్గంలో ఎవరిచ్చారు? ఆంజనేయులు గారు మీరే చెప్పాలా. ఒక గిరిజన స్త్రీ యొక్క జాకెట్లో ఫోన్కు దాచుకుంటే ఏమైద్దులే అనే ధీమాతోటి ఒక ఓసీ వ్యక్తి పెట్టి అసభ్యంగా ఫోన్ లాక్కుంటే ఈ సభ్య సమాజం తలకాయ దించుకోవాల్సిన అవసరం ఉన్నది. చక్కగా చూస్తూ ఎంజాయ్ చేస్తారా? అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీని మీద చర్య తీసుకోరా? లా అండ్ ఆర్డర్ ఏం చేస్తా ఉంది? వినుకొండ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ అంతా కూడా దాసోహం అంటా ఉందా అధికార పార్టీకి? రక్షించాల్సినటువంటి పోలీసులే రక్షించకపోతే డైరెక్ట్ గా ఓపెన్ గా ఒక ప్రొక్లైన్ తీసుకుని వచ్చాడంటే, చాలా విలువైనటువంటిది ప్రొక్లైన్ అంటే, వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. అట్లాంటి వాడు కూడా డిస్ప్యూట్ గా ఒక ఎస్టీ వాళ్ళ మీదకి ఎవరు చెప్పినా సరే, అక్కడ వేల్పూర్ వాళ్ళు చెప్పని, లేకపోతే గంటావరిపాలెం వాళ్ళు చెప్పని, వాళ్ళ ప్రోత్బలంతో దగ్గరుండి పడేశారని చెప్తున్నారు. ఒక ప్రొక్లైన్ యజమాని ఇంటి మీదకి పడేయటానికి పంపిస్తాడా? అంత ధైర్యాన్ని ఎవరిచ్చారు ఈ నియోజకవర్గంలో? పోలీసు వారు కూడా ఇట్లా గనక ఈ రౌడీలకి, గూండాలకి కనుక ధైర్యాన్ని ఇస్తే ఇళ్ల మీదకి వచ్చి కూలగొట్టండి, మేమేదో నామినల్ సెక్షన్, బెయిలబుల్ సెక్షన్ వేస్తాము, మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు అంటే సామాన్యుడు బతికేది ఎట్లా? ఈ సామాన్యుడికి గనక అశాంతి వస్తే అది లా అండ్ ఆర్డర్ సమస్య చాలా పెద్ద ఎత్తున వస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం కూడా కాదు. పోలీసు వ్యవస్థ ఇప్పటికైనా సరే కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. గౌరవనీయులైన ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, గౌరవనీయులైనటువంటి డిఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి మీరు ఇట్లాంటి చర్యల్ని సమర్థించకండి. ఖచ్చితంగా ఇవాళ ప్రొక్లైన్ తీసుకొచ్చి సీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దాన్ని క్రైమ్ ప్రాపర్టీగా చూపించాలి, సంబంధించినటువంటి సెక్షన్లన్నీ వేయాల్సిన అవసరం ఉన్నది, చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది.
ఎస్సీ ఎస్టీ కేసు కింద వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి వాళ్ళు దీని మీద ఎందుకని మీరు సీరియస్ గా పట్టించుకోరు? ఇల్లుని అందరి కళ్ళ ముందు కనుక వాళ్ళ ఆస్తిని కూలగొడితే 18 లక్షల రూపాయల ఆస్తిని కూలగొట్టి ఒక మహిళ యొక్క జాకెట్ లో చేతులు పెట్టిన వాడిని కూడా యథేచ్ఛగా వదిలేశారు అంటే ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఇక్కడ తాగుద్దా, ఇంకా ముందుకెళ్తుందా, ఇంకా ఏమైనా చేయొచ్చా? ధీమా ఎవరు కల్పిస్తా ఉన్నారు? ఖచ్చితంగా దీన్ని ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత రూలింగ్ పార్టీ మీద ఉంది. చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు మీద ఉన్నది. ఇప్పటికైనా సరే మేము ఆంజనేయులు గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు మీ యొక్క నిష్పక్షపాతికత కనుక నిరూపించుకోవాలనుకుంటే, అన్బయాస్డ్ గా ఉన్నాను అని కనుక మీరు నిరూపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి ముద్దాయిల్ని వెంటనే అరెస్ట్ చేయించాలి. దాంట్లో పాల్గొన్నటువంటి ప్రొక్లైన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేయాలి. అది యథేచ్ఛగా పనులు చేసుకోవడానికి వీల్లేదు. ఎంత ధైర్యంతో అతను ఆ ప్రొక్లైన్ తో పడేశాడు. ఖచ్చితంగా దాన్ని సీజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మీరు ఇప్పటికైనా సరే అన్బయాస్డ్ గా స్పందించండి. అప్పుడే ఆంజనేయులు గారు పద్ధతిగా స్పందించారని మేము కూడా ఫీల్ అవుతాం. ఇక్కడ పరిపాలన సజావుగా సాగుతుంది అనుకుంటాం. నేను పదే చాలా మీటింగుల్లో చెప్పాం, మీరు కేవలం తెలుగుదేశం పార్టీ వారికి మాత్రమే ఎమ్మెల్యే కాదు, ఓట్లు వేసిన వాళ్ళకి వేయని వాళ్ళకి అందరికీ కూడా మీరు ఎమ్మెల్యే గారే, మాకు కూడా ఎమ్మెల్యే గారే. వినుకొండ నియోజకవర్గంలో జీవిస్తున్నటువంటి ప్రతి పౌరుడికి కూడా మీరు ఎమ్మెల్యే గారే. గతంలో కూడా మరి బ్రహ్మనాయుడు గారు ఎప్పుడు కూడా ఇట్లా బయాస్డ్ గా లేరు, పూర్తిగా అన్బయాస్డ్ గానే ఉన్నారు. ఆయన ఎక్కడా కూడా ఏ గ్రామంలోనూ గొడవలు జరగకుండానే చూశారు. కానీ ఇక్కడ చాలా ఆశ్చర్యకరంగా చూస్తా ఉన్నాం. ఎలక్షన్లు వస్తాయి, ఆ 4 నెలల్లో లేకపోతే 2 నెలల్లో ఎవరి ప్రయత్నాలు ఎవరి యొక్క రాజకీయ ప్రచారాలు వాడు చేసుకుంటారు, అధికారంలోకి వస్తారు. తర్వాత దాన్ని మర్చిపోవాలి. డెవలప్మెంట్ మీద, పరిపాలన మీద దృష్టి పెట్టాలి. అట్లా కాకుండా దీని మీద దృష్టి పెట్టడం, వీళ్ళ ఇళ్లను కూలగొట్టడం, కూలగొట్టే వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వటం, ఇదంతా సరైనటువంటి విధానం కాదు. గతంలో మాకు తెలిసిన ఆంజనేయులు గారు వేరు, ఇవాళ మేము చూస్తున్నటువంటి ఆంజనేయులు గారు వేరు. గతంలో మేము చూసినటువంటి తెలుగుదేశం పార్టీ వేరు, ఇవాళ మేము చూస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంతో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వేరు. ఇది కాదు. ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు చాలా మంది హర్షించారు. ఏదో కొత్తగా వస్తుంది, కొత్త ఆశయాలతోటి లక్ష్యాలతోటి ఒక యువతను ఒక ఉర్రు తొలగిస్తా వచ్చాడని. ఆనాడు పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ వారసత్వంగా మీరందరూ వచ్చిన తర్వాత ఇవాళ కొత్తగా రెడ్ బుక్ రాజ్యాంగంతో లోకేష్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీల మీద దాడి, వాళ్ళు ఇల్లు పగలగొట్టడం, మాట్లాడితే ఏదైనా ప్రశ్నిస్తే ఆ గొంతుల్ని నొక్కటం, ఎన్ని సంఘటనలు చూస్తా ఉన్నాం. రషీద్ హత్య నుంచి వినుకొండలో కొల్లలుగా జరుగుతూ ఉన్నాయి. ఇట్లా పోలీసు యంత్రాంగాన్ని శాబటైజ్ చేసి వాళ్ళని నిర్వీర్యం చేయటం సమాజానికి మంచిది కాదు అని చెప్పి సందర్భంగా మరోసారి తెలియజేస్తూ, ఆంజనేయులు గారు మీరు నిష్పక్షపాతంగా దీని మీద చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అట్లానే పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తాను, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రౌడీ ముక్కున్నారో, ఎవరైతే దౌర్జన్యం చేస్తా ఉన్నారో అధికారాన్ని అంటబెట్టుకుని, వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి. ఆ ప్రొక్లైన్ తీసుకొచ్చి సీజ్ చేయండి. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వినుకొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని పలు మండలాల్లో కూటమి ప్రభుత్వ నాయకుల వేధింపులు మొదలయ్యాయని సిఐటియు నాయకులు ఆరోపించారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను తొలగించే ప్రయత్నాలను ఆపాలని జిల్లా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ కార్యదర్శి మల్లేశ్వరి డిమాండ్ చేశారు. అంగన్వాడీలపై రాజకీయ వేధింపులను ఖండిస్తూ వినుకొండ ఐసీడీఎస్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. జేఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో వినుకొండ విద్యార్థి కాలువ లీలా వెంకట సాత్విక్ 99.92% సాధించి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 1276 ర్యాంకులు సాధించారు. ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షల్లోనూ 985 మార్కులు సాధించాడు. సాత్విక్ తండ్రి వెంకట నారాయణ ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో ప్రభుత్వ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నారు. తల్లి కృష్ణకుమారి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు. వినుకొండ పట్టణంలోని పలు లాడ్జీల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని పలు లాడ్జీల్లో కొందరు ప్రముఖుల ఆధ్వర్యంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో శనివారం రాత్రి పోలీసులు లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాడ్జీల్లో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.